భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ 92వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏలూరులో జరిగాయి. శనివారం ఉదయం స్థానిక ఆర్ఆర్పేట పార్టీ కార్యాలయం వద్ద ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి పి కిషోర్ పార్టీ జెండాను ఎగరవేశారు. ఈ సందర్భంగా కిషోర్ మాట్లాడుతూ భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ 1934 ఆగస్టు 1వ తేదీన పశ్చిమ బెంగాల్ కేంద్రంగా ఏర్పడిందని తెలిపారు. సౌమ్యేంద్రనాథ్ ఠాగూర్ పార్టీ వ్యవస్థాపకులని తెలిపారు. భారతదేశంలో స్వతంత్ర పోరాటం ఉవ్వెత్తున జరుగుతున్న నేపథ్యంలో పార్టీ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిందని గుర్తు చేశారు. స్వతంత్ర పోరాటంలో అనేక మంది ప్రాణాలను త్యాగం చేశారన్నారు. అటువంటి అమరులైన వారందరికీ ఈ సందర్భంగా నివాళులర్పించారు. త్యాగాల జెండా ఎర్ర జెండా అని కొనియాడారు. ఆర్సీపీఐ ప్రజల సమస్యలపై నిత్యం పోరాడుతూనే ఉంటుందని తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల సమస్యలను పరిష్కరించకుండా ప్రజల నుండి వస్తున్న వ్యతిరేకతను పక్కదారి పట్టించడానికి ప్రజల మధ్య మత వైషమ్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. నేడు జంజీ నడుస్తున్నదని గతంలో వల్లే ప్రజలు ప్రశ్నించకుండా ఉండరని అన్నారు. దానికి నిదర్శనమే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన జంజీ యువతరం పోరాటం అని గుర్తు చేశారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానాలను మార్చుకోవాలని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జి శారద, బి జగన్నాథరావు, పి శ్రీనివాసరావు, ఎం గణేష్, కె లక్ష్మణ్, ప్రజా సంఘాల నాయకులు ఎల్ భవానీ, ఏ మహాలక్ష్మి, కె రమాదేవి, రాజ్యలక్ష్మి, కల్లూరి గాయత్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు పి కిషోర్, ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి. భారతదేశంలో స్వతంత్ర పోరాట సంగ్రామం జరుగుతున్న క్రమంలో 1934 ఆగస్టు 1వ తేదీన పశ్చిమ బెంగాల్ కేంద్రంగా భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడడం జరిగింది. కామ్రేడ్ సౌమ్యేంద్రనాథ్ ఠాగూర్ వ్యవస్థాపక అధ్యక్షులు. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడిన దగ్గర నుంచి భారత స్వతంత్ర పోరాటంలో విరోచితంగా పాల్గొనడమే కాకుండా స్వతంత్ర అనంతరం కూడా భారతదేశంలో ప్రజల యొక్క సమస్యల పరిష్కారానికి మొక్కవని దీక్షతో ఈరోజు కూడా పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు దేశానికి స్వతంత్రం అయితే వచ్చింది, కానీ 75 ఏళ్ళు దాటిన స్వతంత్ర భారతదేశంలో పేదవాడికి ఈ రోజుకి కూడా పట్టిడి అన్నం దొరకని పరిస్థితి కనిపిస్తూ ఉంది. దేశంలో పేదరికం, నిరుద్యోగం, రైతుల ఆత్మహత్యలు విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. మనం మొన్ననే చూసాము, విపరీతమైన నిరుద్యోగం, విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి లోబిస్టుతనానికి వ్యతిరేకంగా జంజీ తరం ఏ విధంగా పోరాటం చేసిందో, ఇటువంటి క్రమంలో భారతదేశాన్ని స్వతంత్ర అనంతరం పరిపాలిస్తున్నటువంటి పాలకులు ఎప్పటికైనా తమ విధానాలను పరిశీలించుకుని పునఃసమీక్ష చేసుకుని ఈరోజు భారతదేశంలో రైతులు, విద్యార్థులు, యువత, మహిళలు, పేదలు, కార్మికులు, ఉద్యోగులు పడుతున్న సమస్యలను పరిష్కారం దిశగా తమ విధానాలను మార్చుకోవాలని ఆర్సీపీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. భవిష్యత్తులో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం తన మతోన్మాద వినాశకర విధానాలను కనుక వెన్నడుకోకపోతే జంజీ తరం ఇదే రకంగా తగిన బుద్ధి గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అలాగే